హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి యాపిలు. ఇది చూడడానికి అసలు ఎంత బాగుంది చూడండి, నిగనిగలాడుతా అసలుకి. చూడంగానే ఇంక అసలు ఎవరికైనా సరే కొనకుండా ఉంటారా? కానీ అట్లా కొనే అండి మనం మోసపోయేది. దాంతో ఎంత మనం బాధపడతామో ఫ్యూచర్లో మనకు తెలీదు. ఇంకా ముఖ్యంగా మన పిల్లలు అసలు ఎలా తయారవుతున్నారంటే ఈ జనాలు. మరి అసలు అది అంత బాగుంది కదా, అసలు కొనే వాళ్ళకి ఏమన్నా డౌట్ వస్తుందా రంగు ఉంది దీనికి అని? ఇక్కడ చూపిస్తున్నా చూడండి. నేను దీనికంటే ఫస్ట్ ఒక కాయ అయితే కట్ చేశాను. అంటే నేను నిన్న కూడా తిన్నాను, కాకపోతే నేను ఎప్పుడైనా సరే మా పాపకి తినిపించేటప్పుడు నేను పొట్టు తీసి మొత్తం చెక్కు మొత్తం తీసేసి నేను ఇస్తాను. బట్ ఇందాక నేను నార్మల్ కట్ చేసి ఇచ్చే ముందు ఇట్లా కలర్ కనిపించింది నాకు. ఏంటిది, దీనికి ఏమైనా అంటిందా లేకపోతే నిజంగానే కాయకి ఏమైనా ఉందా అనేసి నేను ఇంకో కాయ తీసుకొని మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ నేను ఇలా గీకితా ఉంటే అది కలర్ వస్తూ ఉందన్నమాట. ఈ విధంగా చూస్తున్నారా? అసలు ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్లు చూసిన తర్వాత అసలు ఎలా కొనుక్కొని ఏం కొనుక్కొని తినాలనిపిస్తుంది, ఏం తినాలనిపిస్తుంది, ఏది తినాలన్నా భయం వేస్తుంది బయట నుంచి తెచ్చుకొని. చూసారా? ఇక్కడ అంచులు చూడండి, నేను కట్ చేసిన వాటికి పింక్ కలర్ క్లారిటీగా కనిపిస్తుంది. ఒకవేళ కనిపించిన వాళ్ళు ఉంటే నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. సైడ్ అక్కడ కట్ చేయగానే ఆ లాస్ట్ కార్నర్లో చూడండి పింక్ కలర్లో ఎలా కనిపిస్తుందో. ఇలా కలర్ వేసిన ఫుడ్ మన పిల్లలకి ఇస్తే మన పిల్లల పరిస్థితి ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. ఏది చూడండి ఈ విధంగా కలుస్తాం, అన్ని కెమికల్స్ వాడేస్తూ ఉంటే ఇంకా అసలు ఎలా బతుకుతారు జనాలు? పసి పిల్లలండి తినేది. ఆ పిల్లలు తింటున్నారు, వాళ్ళ జీవితం ఏం కావాలి ఇలాంటి కెమికల్స్ అన్నీ తింటా? అటు రైస్ చూస్తారా, రైస్ కూడా ప్లాస్టిక్ బియ్యం తయారు చేస్తున్నారు. ఇటు ఫ్రూట్స్కి చూస్తే కలర్లు వేస్తున్నారు. అటు ఇంకా కూరగాయలకు చూస్తే ఇంజక్షన్లు వేస్తున్నారు. ఇంకా ఇదే అని కాదు, చాలా వరకు ఇంతే జరుగుతున్నాయి. క్యాబేజీలు ఏమో ప్లాస్టిక్ క్యాబేజీలు తయారు చేయడం, బియ్యం ప్లాస్టిక్ తయారు చేయడం, ఆ గ్రేప్స్కి వచ్చేసేమో అదేందో కెమికల్ వేయడము తీయదనం రాకపోవడం కోసము, దానిమ్మకాయలకి ఇంజక్షన్లు వేయడం. ఇంక ఇలా అన్నీ కలుషితం చేసుకుంటా పోతుంటే మనుషులు ఇంకా అసలు ఏడ బతుకుతారండి? ఒకప్పుడు 100 ఏళ్ళు ఇంకా 100 ఏళ్ళ పైన కూడా బతికేవాళ్ళు. ఇప్పుడు 50-60 ఏళ్ళకి పోతున్నారు. ఇంకా చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాకులు వస్తున్నాయి. ఏమంటారు? ఇలాంటి సిచ్యువేషన్లు ఎందుకు వస్తాయి? ఇట్లా చేయబట్టికేగా. అసలు ఇలా చేసే వాళ్ళు కనీసం మనసు అనిపించదా? వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఉంటారు కదా పిల్లలు. ఇట్లా చేస్తూ ఉంటే ఒకవేళ మనమే తింటామేమో, ఈ సిచ్యువేషన్ మన పిల్లలకే వస్తుందేమో అని కొద్దిగా కూడా ఆలోచన ఉంటుందా వాళ్ళకి? అసలు చూడండి, నేను చెక్కు తీస్తుంటే కూడా కాయకి మొత్తం పింక్ కలర్ అయిపోతుంది. ఇంకా అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉద్దేశిద్ది పిల్లలకి? దయచేసి వినండి అందరూ కూడా. ఏ కాయలైనా కూడా బయట నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు నేను యాపిల్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, యాపిల్ని అయితే వీలైనంత వరకు చెక్కు తీసి ఇవ్వండి పిల్లలకి. లేదంటారా, ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళలో బాయిల్ చేసి ఆ పైన లేయర్ మొత్తం తీసేసి కాయ ఇచ్చేయండి. అది కష్టమైన నష్టమైన పిల్లలు అడిగి ఎంత గోల్ చేసినా కూడా మీరు కంగారులో అయినా సరే అట్లా ఇచ్చేవ్వకండి. ఇంక ఈ రోజుల్లో దరిద్రం ఏంటంటే, చదువుకోవడానికి పోయిన పిల్లలకి చదువు చెప్తున్నారో లేదో కానీ అడ్డమైన పనులన్నీ చేపిస్తున్నారు. ఏంటి, ఫ్రూట్ ఒకరోజు అంటారు రెడ్ కలర్ డ్రెస్ అంటారు, రెడ్ కలర్ ఫ్రూట్ అంటారు, రెడ్ కలర్ రైస్ అంటారు. ఇట్లాంటి చెత్త అంతా ఎందుకండి? చదువు చెప్పేవాళ్ళు మంచి చదువు చెప్పొచ్చు కదా, ఇంకేమైనా డిసిప్లిన్ నేర్పండి. అంతేగాని ఏదంటే అది అట్లా వాళ్ళు అన్నారు కదా అనేసి మనం కంగారులో తల్లులు అలానే అదే కలర్ ఫ్రూట్స్ అని. ఇప్పుడు రెడ్ కలర్ అన్నారనుకో, మనం యాపిల్ పెడతాము లేదా అనార్ పెడతాము, అదే దానిమ్మకాయ పెడతాము. సో వాటికేమో ఇంజక్షన్లు వేస్తారు, చిన్న వాటికి ఎర్రగా అయిపోయి తీయగవుతాయి. ఈ కాయలు చూస్తున్నాం ఇట్లా కలరు. అదే కాయలు తీసిపోయి మన పిల్లలు స్కూల్లో తింటారు. తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితులు? ఒకసారి ఆలోచించుకోండి. వీలైనంత వరకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది తెలీదు. నేను ఇదివరకు ఇట్లా యాపిల్లకి రంగులు వేస్తుంటే చూసాను, కానీ అవన్నీ ఫేక్ ఏమో లేకపోతే మామూలుగా ఆడుకునే వస్తువులు బొమ్మలేమో అయ్యి అనుకున్నా, కానీ ఇట్లా రియల్కి కూడా వేస్తారని నాకు తెలియదండి బాబు. ఒక్కసారి ఏదైనా మన దాకా వస్తేనే అర్థమైద్ది అనేసి నేను ఈ కాయల్లో చూసే అయితే చెప్తున్నా అండి. దయచేసి మ్యాక్సిమం మీ పిల్లలకి ఏదైనా తిండి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకునివ్వండి. వాళ్ళకంటే మనకి ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. సో అలాంటి పిల్లల కోసమే కాబట్టి మనం బ్రతుకుతుంది. జాగ్రత్తగా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.